ఏపీ సర్కార్ మరొక ముందడుగు వేసింది. రాజధాని విస్తరణ కోసం రెండో విడత భూ సమీకరణ చేయాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయం తెలుసుకుంటోంది. రాజధాని కోసం భూములిచ్చే విషయంలో రైతుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ అనుమానాలు నివృత్తి చేస్తేనే భూములు ఇవ్వడానికి సిద్ధమని కొందరు రైతులు అంటున్నారు. మరికొందరు మాత్రం భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్తున్నారు. అమరావతి విస్తరణ కోసం రెండో విడత భూ సమీకరణకు సిద్ధమైంది ప్రభుత్వం. తాడికొండ, తూళ్లూరు, అమరావతి, పెదకూరపాడు మండలాల్లో 42,000 ఎకరాల భూమిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. మొదటగా తాడికొండ మండలం పాములపాడు, బేజాత్పురం, రావెల గ్రామాల్లో సిఆర్టీఏ ప్రజాప్రతినిధులు గ్రామ సభలు నిర్వహించారు. పాములపాడులో నిర్వహించిన గ్రామ సభలో రైతులు రాజధానికి భూములిచ్చేందుకు అంగీకరించారు. అయితే రైతులు తమ అనుమానాలు నివృత్తి చేయాలని అధికారులు ప్రజాప్రతినిధులను కోరారు. భూములిచ్చిన రైతులకు ఎలాంటి పరిహారం ఇస్తారని ప్రశ్నించారు. తమకు రిటర్నబుల్ ప్లాట్లు ఎక్కడిస్తారో కూడా చెప్పాలని అడిగారు. తామిచ్చిన భూముల్లో ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా చెప్పాలన్నారు. భూమికి ఏడాదికి 50,000 కౌలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. కూలింగ్కి ఇవ్వడానికి ఇష్టమే గానీ ప్యాకేజ్ ఒకటి పెంచాలని మేము ప్రత్యేకంగా కోరాం. ఇప్పుడు 1000 గజాలు కాదు, 1250 కానీ 1500 గజాలు, అలాగే కమర్షియల్ 250 నుంచి 500 కావాలని అడిగాము. దానికి తెనాలి శ్రీరామకుమార్ గారు మన సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. మాకొక్క ఆలోచన అండి, మా గ్రామం మొత్తం రెవెన్యూ తీసుకుంటున్నారు కానీ రైతు కూలీలకు కూడా ఇంకా పెంచాలని మేము అడిగాము. అదొకటను ఇంతకుముందు తీసుకున్నట్టుకి డెవలప్మెంట్ చేయలేదు. ఏ విధంగా చేస్తారని మా రైతుల్లో కొంచెం అనుమానం ఉండవాటు వాస్తవం. పాములపాడు తర్వాత బేజాత్పురంలో గ్రామ సభ నిర్వహించారు అధికారులు. మెజారిటీ రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించారు. కొంతమంది రైతులు మాత్రం తాము భూములు ఇవ్వబోమని చెప్పారు. దీంతో గ్రామ సభలో గందరగోళం నెలకొంది. భూములు ఇవ్వబోమని చెప్పినటువంటి రైతులను గ్రామ సభ నుంచి పక్కకు తీసుకెళ్లారు. రావెల్లో నిర్వహించిన గ్రామ సభలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. రావెల్లో కొంతమంది రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించారు. మరికొంతమంది రైతులు మాత్రం అంగీకరించలేదు. గతంలో రుణమాఫీ చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని అంటున్నారు. రాజధానిపై కేంద్రం గెజెట్ కూడా విడుదల చేయలేదన్నారు. సీఎం చంద్రబాబు తన నిర్ణయాలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. 2014లో 33,000 ఎకరాల భూమి సమీకరించిన చంద్రబాబు భూములిచ్చిన రైతులకు ఇప్పటి వరకు వారికి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వాలు మారితే భూములిచ్చిన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల నుంచి అక్రమంగా భూములు తీసుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. గతంలో భూములిచ్చిన రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. రైతుల గురించి ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు. రెండో విడత భూ సమీకరణ నిలుపుదల చేసి గతంలో ఇచ్చిన భూముల్లో అభివృద్ధి చేయాలని అంటున్నారు. కౌలు అనేది 30,000 అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే అది 10 years బ్యాక్ 30,000 ఇచ్చారు. ఇవాళ కూడా 30,000 ఇస్తూ ఉంటాం, అది కరెక్ట్ కాదు. ఒక 50,000 అని ఇవ్వాలి. రెండోది 15 సంవత్సరాలు కౌలు ఇవ్వడానికి గవర్నమెంట్ ఒక 10 years ఉన్నదాన్ని 5 years ఎక్స్టెండ్ చేశారు. ఈ 15 years కౌలు అనేది మాకు కూడా వర్తింపజేస్తేనే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. గ్రామ సభల్లో రైతులు వ్యక్తం చేస్తున్న అనుమానాలపై ప్రజాప్రతినిధులు క్లారిటీ ఇచ్చారు. 3 గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో ఎక్కువ మంది రైతులు సానుకూలంగా స్పందించడం మంచి పరిణామమన్నారు. కొంతమంది రైతులు లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేశారు. రైతులు కోరిన న్యాయమైన డిమాండ్లను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. రిటర్నబుల్ ప్లాట్లు ఎక్కడిస్తారు, ప్రభుత్వం ఇచ్చే ప్లాట్లకు రుణ సౌకర్యం కల్పించడం వంటి డిమాండ్లపై ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రాజెక్టులకు సరిపడా భూములు లేవన్నారు. అందుకే రెండో విడత భూ సమీకరణ చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు నివృత్తి చేయడం జరిగింది. వాళ్ళు డిమాండ్స్ కూడా కొన్ని జెన్యూన్ డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ముఖ్యంగా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వచ్చే ఫ్లాట్స్ ఎక్కడిస్తారనేది ఒక అంశంగా ఉంది. వచ్చిన ఫ్లాట్లకి రుణ సౌకర్యం కల్పించాలి అనేది కూడా ఆలోచన చేశారు. గ్రామ సభల్లో రైతులు తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు. గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది తేలాల్సి ఉంది.